మీరు సంవత్సరానికి ఒకసారి ఏదో ప్రార్థన కూటలు పెడతారు అని చెప్పి విని ఉన్నాము, వాటి గురించి మీరు కొంచెం చెప్పండి. అది గుంటూరులో యాన్యువల్ కన్వెన్షన్ అని అంటారు. ఈ గుడారాల పండుగ అని ఒక చిన్న పేరు పెట్టి గుడారాలు వేస్తాం కనుక అక్కడికి వస్తారు. ఎంతమంది వస్తారు? ఇంచుమించు ఈ సంవత్సరం 25 లక్షల మంది వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం బస్సెస్ వేశారు. ఇంచుమించు అందరూ రాజకీయ నాయకులు కూడా ప్రార్థన చేయించుకొని ఒక మంచి పని జరుగుతూ ఉంది, సమాజానికి కీడు కలిగే పనులు జరగట్లేదు, ఈయన ఏది సంపాదించుకోకుండా ప్రతిదీ సమాజ సేవ కొరకు ఖర్చు పెడుతూ చేస్తున్నాడు అని ఒక మంచి దృక్పథం వాళ్ళు కలిగినందువల్ల అందరూ అన్ని విధాల సహకారం చేస్తున్నారు. 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. జనం వచ్చిన వాళ్ళు భోజనాలు తయారు చేస్తాం, భోజనం చేస్తారు, దేవుని మాటలు వింటారు. 4వ రోజు వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అనేక మంది దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. వచ్చే జనాలందరూ కూడా ఈ లోకల్లో నుంచి వస్తారా, బయట ఊర్లలో నుంచి కూడా వస్తారా? అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. కొంతమంది వేరే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, మన ప్రాంత ప్రజలు ఆ దేశాల నుంచి కూడా వాళ్ళ ఇళ్ళకి రావడం అనే ఒక 2 కార్యక్రమాలు చూస్తున్నాను. కానీ వచ్చి ఇంచుమించుగా దేశస్తులు విదేశస్తులు కూడా దానికి పాలు పొందుతారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందినట్లుగా నిరూపించబడింది. అది మేము చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.